జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మీద టీడీపీ కార్యకర్తలు కొంతమంది వ్యవస్థాపక సంబంధించినటువంటి కమిటీ వారు ఇంకా విమర్శలు చేయడం మారలేదా? ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదని ఇంకా వాళ్ళని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు రాజకీయంగా ముందుకు రాలేదని అసలు వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళ గురించి అనుకోవడం లేదు. మూడో వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఎందుకంత కలవరపాటికి గురవుతున్నారనేది మాత్రం అర్థం కావడం లేదు. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో భారీగా గెలిచింది. అలాగే చంద్రబాబు గారు సీఎం అయ్యారు. ఇంకా తెలుగు రాష్ట్ర ప్రజలకి చాలా మంచి జరిగే అవకాశం కూడా ఉంది. అలా ఉంటే ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చినటువంటి వాటిలో జూనియర్ ఎన్టీఆర్ అయితే తన యొక్క రాజకీయానికి సపోర్ట్ అనే విషయంపై అయితే చాలాసార్లు క్లారిటీ ఇచ్చారు. రాజకీయంగా మాట్లాడడానికి ఇంకా సమయం ఉందని, ఇప్పట్లో రాజకీయానికి సంబంధించిన విషయంపై స్పందించే అవకాశం కూడా లేదని ఆయన క్లారిటీగా అయితే చెప్పేశారు. అయితే ఎప్పటికైతే తెలుగుదేశం ప్రభుత్వం మంచి మెజారిటీతో విజయం సాధించిందో అప్పుడే అనౌన్స్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు మావయ్య, బాలయ్య, బాబాయ్ అంటూ పురంధరేశ్వరి అత్తయ్య అంటూ అందరినీ బంధుత్వాన్ని కలుపుకుంటూ ఎంతో ప్రేమగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. అంతటితో వదిలేకుండా గెలవనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు కానీ విజయం సాధించినప్పుడు మాత్రం అందరినీ మావయ్య, అత్తయ్య అంటూ పిలుస్తున్నారని అటు ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని చాలామంది తెలుగుదేశంకి సంబంధించిన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. అసలు వాళ్ళ మధ్య వాళ్లకున్నటువంటి విషయాలపై మధ్యలో ఉన్న వాళ్ళ పెత్తనం ఏమిటో అర్థం కావడం లేదని కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. ఇకనైనా